రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే బిజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే ఇసాక్ పాషా, వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ భరత్ కుమార్ రెడ్డి తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ ఉల్లి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వం ఏదో ఒక కారణం చెబుతూ రైతులను ఆదుకోకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. కూటమి అధికారంలో ఉన్న నాయకులు, మంత్రులు ఈ కీలక సమస్యలపై స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. అలాగే రైతు విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే రైతులందరూ నిరాహార దీక్షకు సిద్ధమని హెచ్చరించారు. ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్లగడ్డ ఇన్ఛార్జ్ నాని మరియు నేను, మా భరతన్న, మిగతా రైతులు అందరం కలిసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఉల్లి రైతుల సమస్య గురించి చెప్పడం జరిగింది. హార్టికల్చర్ ఆఫీసరు ఎంత విచిత్రంగా మాట్లాడతాడంటే, కర్నూలు, కడప అందరికీ కాంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత నంద్యాలలో బోర్ల కింద పండిస్తారు ఉల్లిని, కాబట్టి ఎక్కువ వెరైటీ ఇస్తారు, లాంగ్గా వస్తుంది, కాబట్టి వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని కుంటి సాగులు చెప్పడము ఎంతవరకు సమంజసం అనేది మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను. ఉల్లి రైతులు ఏ రకంగా ఉన్నా సరే మేము ఇస్తాము అని చెప్పేసి హెక్టార్కు 50,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కేవలం పేపర్ మీద తప్ప పనిచేసే పాపాన ఈ గవర్నమెంట్ పోవడం, అది కూడా ఏదో ఒక రీజన్ చెప్పి ఎగరగొట్టడం తప్ప రైతులను ఆదుకునే ఉద్దేశము ఏ కోశాన వీళ్ళకు లేకుండా పోతాం. అరే, ఉల్లి రైతులు నష్టపోయినారు, నంద్యాల జిల్లాలో మంచి వెరైటీ పండిస్తా ఉన్నారంటే ఈ వెరైటీ తీసుకొని మీకు ఇవ్వడానికి నష్టం లేదు. 8 రూపాయల కంటే లోపల అమ్ముకున్నారు, క్లియర్గా వాళ్ళు చెప్తారు. మళ్ళీ ఈ రకంగా చెప్తారు. ఇప్పుడే మా భరతన్న చెప్పాడు క్లియర్గా, సీజన్ అంతా ఒకటేసారి ఇస్తారు తప్ప వేరే దానికి కాదు. ఈ రకంగా మీరు డివైడ్ అండ్ రూల్ లెక్క చేసుకొని మాకు, కర్నూలుకు, కడపకు వేరు కుంపట్లు పెట్టి రైతులలో విభేద భావాలు తీసుకొని రావడం అనేది ఈ ప్రభుత్వానికే చెల్లింది తప్ప వేరే ఏం కాదు. నష్టపోయిన రైతు ఎక్కడి రైతైనా నష్టపోయినాడు తప్ప లాభం పొందలేదు. మేము ఇప్పుడే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు అయితే ఆలోచన చేసి దీనికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడే భరత్ గారు చెప్తా ఉన్నారు, 2 రోజుల్లో 3 రోజుల్లో మీరు డిసిషన్ తీసుకుంటే సంతోషం, డిసిషన్ తీసుకోకుంటే మాత్రము మేము రైతులమందరము స్వచ్ఛందంగా కార్యాచరణ చేసి నిరాదీక్షగా కూర్చుంటామని చెప్తా ఉన్నారు. మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను, ఇక్కడ ఉండే నాయకులను కూడా అడుగుతా ఉన్నాను, ప్రజాప్రతినిధులు అడుగుతున్నారు, అధికార పక్షంలో ఉండి, కూటమిలో ఉండి మీరు రైతుల గురించి పట్టించుకునేది ఇదేనా? నంద్యాల జిల్లాలో ఈ రకంగా నష్టపోతా ఉంటే మీరు ఏ రకంగా ఆలోచన చేసి స్పందించాల్సింది పోయి మంత్రులు ఉన్నారు ఇక్కడ, ఏం చేస్తా ఉన్నారు మీరు? రైతులు నష్టపోతా ఉంటే దానికి కనీసం కించిత్తన్న ఒక్క వాయిస్ కూడా లేకుండా మీ రకంగా చేస్తా ఉన్నారు. ఇది చాలా తప్పు. అలాగే మొక్కజొన్న గురించి కూడా ఆలోచన చేయట్లేదు, ఇంతవరకు కూడా ఏం చేయలేదు. ఇప్పుడు అడిగితే కలెక్టర్ మేడంతో సీజన్ అయిపోయిందని చెప్తాను. అంతే, కల్లిబుల్లి మాటలు, ఏదో ఒక రీజన్ చెప్పి పని జరుపుకోవడము, పేపర్కి అయితే ఇన్ని చేసామని చెప్పడము, రీజన్స్ చూపెట్టేసి ఆ డబ్బులు ఇవ్వకుండా చేయడం తప్ప ఈ ప్రభుత్వం ఇదే రకంగా చేస్తాం తప్ప వేరే ఏం కాదు. మిగతా సమస్యలన్నిటి గురించి ఇక్కడ మాట్లాడడం జరిగింది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్
0845524177 మరియు 7893757770.